హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గగన్ కృషి ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ ఓట్స్ కిచడి. దీన్ని మనం ఈజీగా ఫాస్ట్గా ప్రిపేర్ చేయొచ్చు. దీన్ని టిఫిన్లో కానీ డిన్నర్లో కానీ వేడిగా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. డైట్ చేసే వాళ్ళకి, ఎక్కువసేపు కూర్చొని జాబ్ చేసే వాళ్ళకి ద బెస్ట్ చాయిస్ అండి. దీని తయారీ విధానాన్ని చూపిస్తాను. ముందుగా కుక్కర్లో ఒక బటర్ క్యూబ్ వేయాలి. బటర్ కరిగాక జీలకర్ర వేసి చిట్టపట్టలాడనివ్వాలి. అది వేగిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్ వేసి ఒక్కసారి కలపాలి. అలాగే చిన్న క్యాప్సికమ్ ముక్కలు, కొంచెం కరివేపాకు, తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ, ఒక టమాటో, ఉడికించిన బఠానీ, కొంచెం కొత్తిమీర వేసి ఒక్కసారి కలుపుకొని తగినంత సాల్ట్, కొంచెం పసుపు వేసి 10 నిమిషాలు మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేయాలి. కారం తినే వాళ్ళైతే ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోండి. కారం తినని వాళ్ళు కారాన్ని స్కిప్ చేసేయండి. ఇప్పుడు 1 కప్పు ఓట్స్ వేసి అన్ని ఓట్స్తో పాటు అన్నీ కలిసే విధంగా, వెజిటబుల్స్ అన్నీ కలిసే విధంగా బాగా కలపాలి. బాగా కలిసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ చాట్ మసాలా వేయండి. దీనివల్ల కిచిడి రుచి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మొత్తం మిశ్రమంలో మనం 4 కప్పుల నీళ్లు పోసుకోవాలి. తర్వాత కుక్కర్ విజిల్ పెట్టేసి 3 విజిల్స్ రానివ్వండి. ఒక విజిల్ క్లిప్ కట్ అయిపోయిందండి నాది. తర్వాత మనం ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే మన కలర్ఫుల్ కిచడి రెడీ అయిపోయింది. దాన్ని మనం ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని వేడిగా తింటే చాలా బాగుంటుంది. చివరిలో మీరు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.